ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ జీవితంలో ఇక కన్నీళ్ళు అనేవి ఉండనే ఉండవు. ఎందుకంటే ఈ రోజున నేను నీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క సందేశాన్ని నీవు పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది. నీ యొక్క పరీక్షా కాలము అనేది పూర్తిగా అంటే నేటితో నీకు ముగించబోతున్నాను. నీకు రాబోయేటువంటి ఒక మంచి భవిష్యత్తు గురించి ఈ యొక్క సందేశం ద్వారా నీవు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మరి ఈ యొక్క సందేశంలోని పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బిడ్డ, నీ జీవితంలో చాలా అంటే చాలా ఒక వెలితి అనేది ఉందో, ఏ విధమైనటువంటి భయము అనేది నిన్ను ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంటుంది. గడిచినటువంటి కాలం మరలా రాదు కదా, వచ్చే కాలం ఎలా ఉంటుందో నీకు అర్థం కావడం లేదు. ఈ యొక్క అయోమయంలో చిక్కుకొని కంటి నిండా కూడా నిద్ర లేక, మనసు నిండా కూడా ప్రశాంతత అనేది లేక ఇన్ని రాత్రులు నీవు కుమిలిపోయావో ఒక్కసారి నీవే గుర్తు తెచ్చుకో. మనం పడేటువంటి ఈ యొక్క ఆవేదన, నీ యొక్క కన్నీళ్లకు అసలు కారణం ఏమిటి అనేసి ఎప్పుడైనా కానీ నీవు ఆలోచించావా? మనిషికి ఎంత డబ్బు ఉన్నా, ఎంతటి ఉన్నతి ఉన్నా కూడా, ఎంత పదవి ఉన్నా, ఆఖరికి ప్రాణంగా ప్రేమించేటువంటి వారు అందరూ కూడా చుట్టూ ఉన్నా కూడాను ఏదో ఒక మూల ఒక చిన్న బాధ అనేది నిన్ను నిరంతరం కూడాను ఆలోచిస్తూనే ఉంటుంది కదా, తొలిచివేస్తూనే ఉంటుంది కదా. ఈ యొక్క బాధ నీ యొక్క గండాంధకారాన్ని తరిమి కొట్టేటువంటి జ్ఞానము అనేది కూడాను ఇది అంతా కూడా నీవు తెలుసుకొనే తీరాలి. సాక్షాత్తు నేను ఈరోజు స్వయంగా అందించుంటే ఈ యొక్క సందేశము అనేది కేవలం నీకు అంటే విని వదిలేసేది కాదు. ఇది నీ యొక్క జీవితానికి ఒక గొప్ప అంటే మంచిగా నీవు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పనికి వచ్చేటువంటి మాటలు చూడు. నీవు ఏదైతే భయంతో అంతా కూడా మొహమాటంతో అలాగే దుఃఖంతో ఆలోచిస్తున్నావో, ఈ యొక్క సంసార సాగరంలో ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడాను కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు. మన యొక్క కష్టాలను కన్నీళ్ళను పరిష్కారమైనటువంటి పరమ సత్యం ఏమిటి అనేది కూడా తెలుసుకోలేక చాలాసార్లు ఎక్కడికి వాళ్ళు అక్కడే ఆగిపోతూ ఉంటున్నారు. అయితే ఆ యొక్క పరమ సత్యాన్ని అయితే, ఏ దైవ రహస్యాన్ని అయితే నీవు అంటే మర్చిపోతున్నావో అది నీకు నేను ఈరోజు చెప్పబోతున్నాను. నీకు అంటే జ్ఞానం కంటే కూడా అజ్ఞానం అనేది చాలా ప్రమాదకరమైనది. అది మనల్ని ఎంత అయోమయంలోకి నెట్టివేస్తుంది. అందుకే ఈరోజు నేను చెప్పబోయేటువంటి కొన్ని రహస్యాలను నీవు ఎక్కడా కూడా ఆపకుండా తప్పకుండా శ్రద్ధగా విను. అలా సంపూర్ణంగా నీవు విన్న తర్వాత నేను అంటే నీకు ఎలాంటి భవిష్యత్తు అనేది ఇవ్వబోతున్నాను అనేది కూడా నీకే అర్థమవుతుంది. ఎవరైతే ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి సందేశాన్ని మనసు పెట్టి మరీ వింటారో వారి ఇంట సిరి సంపదలు వెల్లివిరిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తము కూడా తొలగిపోయి సాక్షాత్తు ఆ యొక్క మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. మనసులో ఆందోళనలు మటుమాయమైపోతాయి. తెలియనటువంటి ఒక గొప్ప ధైర్యము అనేది కూడా ఈ రోజు నీ యొక్క గుండెల్లో నిండిపోతుంది. ఇది కేవలం నోటి మాటలు కావు. అలాగే త్రికరణ శుద్ధిగా నేను చెప్పేటువంటి మార్గంలో నీవు నడిస్తే నీవు అనుభవించేటువంటి అద్భుత సత్యాన్ని కూడాను నీవైతే గుర్తు చేసుకోగలుగుతావు. అయితే నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం నిన్ను రకరకాలుగా మోసం చేయవచ్చు. నీవు నమ్మినటువంటి మనుషులు నిన్ను వెన్నుపోటు అంటే ఈ విధంగా ఉండవచ్చు. కానీ ధర్మం ఎప్పుడూ కూడాను నీ యొక్క చెయ్యి మాత్రం విడిచిపెట్టదు. ఈ యొక్క విషయాన్ని నీవు తప్పకుండా గుర్తుంచుకో. ఈ రోజున మనుషుల మధ్య బంధాలు అనేవి బలహీన పడిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకి అపార్థాలు, ఈర్ష్యలు పెరిగిపోతూ ఉంటున్నాయి. అసలు ఇటువంటివి అన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం మన గురించి అలాగే దైవ చింతనను పక్కన పెట్టేస్తున్నాం. కేవలం అనవసరమైనటువంటి విషయాలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటున్నాం. దీనివల్ల మన యొక్క జీవితం కూడా ఎప్పుడూ కూడా ఏడుస్తూ గడపడానికే మనం ఎక్కువగా అవకాశం అనేది ఇస్తున్నాం. ఆనందంగా ఉండడం అనేది ఇతరుల చేతిలో ఉండదు, నీ చేతిలోనే ఉంటుంది. అయితే ఈ యొక్క ఆనందం బయట ఎక్కడో వస్తువుల్లోనో వ్యక్తుల్లోనో ఉండదు, అది నీలోనే ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావా? నీవు నన్ను చేరుకోవడమే నిజమైనటువంటి ఒక గొప్ప విషయం. అసలు నేను నీకు ఒక విషయం చెప్తున్నాను చూడు. నీవు అన్నీ ఉన్నప్పటికీ కూడాను నీ యొక్క మనసు నిండా కూడాను ఏదో ఒక తెలియనటువంటి భారాన్ని మోస్తూ ఉంటున్నావు కదా. ఒక చిరునవ్వు నవ్వుతున్నావు, అంతేకాని దాని వెనుక ఎంతో లోతైనటువంటి అర్థం ఉంది అనేది కూడా నీకు బాగా తెలుసు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటున్నావు. ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా నీకు ఎప్పటికీ కూడా అర్థం కావడం లేదు. ఈ యొక్క ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు. కానీ శాశ్వతం కానిటువంటి వాటి కోసం మాత్రం నీవు ఎప్పుడూ కూడా పడేటువంటి ఆ యొక్క ఆరాటం, తాపత్రయం ఉంటుందే చూడు. నాకు అంతా కూడా నీకు నవ్వొస్తుంది. ఇలా ఎన్నోసార్లు
ఎన్నోసార్లు చెప్పాను, ఏది కూడా శాశ్వతం కాదు, ఎవరూ కూడా నీకు అత్యంత ఆప్తులు కాదు అనేసి. కానీ నీవు మాత్రము ఆ యొక్క సంసార సాగరంలో పడిపోయి అన్ని బంధాలు కూడా నావి అనేసి చెప్పేసి అన్ని బంధాల కోసం నీవు ఎక్కువగా కొట్టుమిట్టాడుతూ ఉంటున్నావు. నీ యొక్క అంతరాత్మ యొక్క సత్యం ఏమిటి అనేది కూడా నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే నీవు ఈ యొక్క భారాన్ని అంతా కూడా తొలగించుకుంటావో, చింతనను అంతా కూడా నా యొక్క పాదాల దగ్గర మర్చిపోతావో, అప్పుడే నీకు నిజమైనటువంటి విముక్తి అనేది కలుగుతుంది. నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటల్లో దాగి ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించు. ఇవన్నీ కూడాను నీకు చిక్కుముళ్ళులాగా అనిపించవచ్చు. కష్టాలు, సమస్యలు, బంధాలు ఇటువంటి అన్నీ కూడా నీకు మనిషికి ఉన్నటువంటి తర్వాతే అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండడం సహజం. అవసరమైనటువంటి పనుల కోసం సమయాన్ని అంతా కూడా వృధా చేస్తున్నావు. నీ యొక్క ఆత్మ కొన్ని నిమిషాలు అంతా కేటాయించలేకపోతున్నావు నీకు కోసము. గడిచిపోయినటువంటి కొన్ని రోజుల నుండి నీవు అంతా కూడా గమనిస్తూనే అసలు నీ గురించి నీవు ఏమాత్రం కూడా ఆలోచించుకోవడం లేదు. ముందు నీకు ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని నీవు అంతా కూడా తెలుసుకోలేకపోతున్నావు. అందరూ నా వాళ్ళని చెప్పేసి అనుకుంటున్నావు. అందరి కోసం ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి తపన పడుతూ ఉంటున్నావు. కానీ నీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది మాత్రం నీవు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? అందరికీ కూడా నేను ఉన్నాను అనేటువంటి భరోసాని నీవు కలిగిస్తున్నావు. అలాగే నీకు ఏ సమస్య వచ్చినా కానీ నేను ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని కలిగిస్తున్నావు. నిన్ను నీకుగా ధైర్యపరచుకోలేకపోతున్నావు. నీవు ధైర్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, సలహాలు ఇచ్చేటువంటి వారు లేరు. కనీసం నీవు ఆపదలో ఉంటే నీ వెంట వచ్చేటువంటి వారు కూడా ఎవరూ లేరు. మరి నీవు ఎందుకు ఈ విధంగా తెలుసుకోలేకపోతున్నావు? లోకం గురించి, అలాగే లోకం చేసేటువంటి వింతల గురించి ఇవన్నీ కూడాను నీవు తెలుసుకున్న రోజు నీ గురించి నీవు ఎక్కువగా పట్టించుకుంటావు. నీవు చాలా ఎక్కువగా అంటే మంచితనము అనేది ఉంది, సహాయ గుణము ఉంది, అలాగే ధైర్యము అనేది ఉంది. అన్నిటిలోనూ కూడా అందరికీ ఏదో ఒక విధంగా సహాయం అనేది చేయాలి అనేటువంటి ఒక మంచి మనసు నీది. కానీ ఇతరుల యొక్క ప్రవర్తన అనేది మనకు ఏ విధంగా అంటే ఇతరుల యొక్క ప్రవర్తన అనేది మనతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అనే దాని గురించి కూడా మనం అర్థం చేసుకొని మనం కూడా అదే దారిలో నడవాలి కదా. మరి చెప్పాలి అంటే ఒక రకంగా నీ యొక్క మనసులో నీకు ఏది కూడా లేదు, ఏది ముఖ్యం, ఏది అనవసరం అనే దాని గురించి కూడా నీవు తెలుసుకోలేకపోతున్నావు. అంతేకాకుండా అందరూ కూడా నా వాళ్ళు అనేటువంటి ఒక పిచ్చి నమ్మకంతో ఉంటున్నావు. ఈ యొక్క పోరాటం అలసిపోయి ఉన్నావు ఈ పోరాటంలో. కాబట్టి నీవు ఒక చల్లని నీడ కావాల్సి వస్తుంది కదా. అది మరెక్కడా కూడా నీకు దొరకదు, కేవలం నా యొక్క సందేశంలో దొరుకుతుంది. అంతేకాకుండా నా ఒడిలో దొరుకుతుంది. నీ యొక్క వయసులో ఎంత పెద్దవారైనా కానీ నీకు మాత్రం అంటే నీకు నీవుగా ఎప్పుడూ కూడాను ఎవరి దగ్గర కూడాను కన్నీళ్ళు అనేవి పెట్టుకొని మరి నాకు ఈ యొక్క సమస్య ఉందని చెప్పేసి ఎవరితో కూడా చెప్పుకోలేకపోతున్నావు. కానీ నాకు మాత్రం నీవు ఒక పసిపిల్లవాడి వలె లెక్క లేకుండా అంటే ఒక తల్లిలా భావించి ఒక చంటి బిడ్డలా నీవు నా ఒడిలో చేరి నీవు కూడా నీకు ఉన్నటువంటి ఒక చంటి బిడ్డ లాంటి ఒడివే నా ముందు మాత్రము అంతా కూడా బాధపడుతూ చెప్పుకుంటున్నావు. చీకటి క్షణంలో మిగిలిపోయి ఉంటున్నావు. అది అంతా కూడా నీవు చేసుకున్నదే. నీ మనసులో ఉన్నటువంటి అలజడి కొంచెం తగ్గించుకో, ఏకాగ్రతతో ఉండు, అన్నీ ఆలోచించు. నీ యొక్క మనసు అనేటువంటి దీపం వెలిగించినప్పుడు నీకు కనిపించేటువంటి ఒక మొట్టమొదటి సత్యం ఏమిటో తెలుసా? నీ యొక్క మనసు ఒక అద్దం లాంటిది. ఆ యొక్క అద్దం మీద కోరికలు, ద్వేషాలు అనేటువంటి దుమ్ము అనేది పేరుకుపోయినప్పుడు మన యొక్క నిజస్వరూపం అనేది ఎప్పటికీ కూడా కనిపించదు. అందుకే మనము పదే ఏదో ఒక చిక్కుల్లో కూరుకుపోతూ ఉంటాము. కాబట్టి ఓ నా ప్రియ బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తుండే ప్రతి ఒక్క పని వెనకే ఏదో ఒక ఫలితము అనేది ఆశిస్తూ ఉంటాం కదా. మరి ఆ యొక్క ఆశ అనేది నెరవేర్చినప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క ఆవేదనే మనల్ని నిలువుగా కూడాను దహించి వేస్తూ ఉంటుంది. కాబట్టి నీవు కేవలం కర్మ చేయడానికి మాత్రం ఇక్కడికి వచ్చావు. ఆ యొక్క కర్మ ఫలితాన్ని ఆశించేటువంటి హక్కు మాత్రం నీకు అసలు లేదనేసి తప్పకుండా నీవు తెలుసుకోగలగాలి. ఇది చాలా కఠినంగా అనిపించవచ్చు. కష్టపడి పని అనేది చేసినప్పుడు ఫలితం ఆశించడంలో తప్పేమిటి అనేసి నీ యొక్క మనసుకు అనిపించవచ్చు. కానీ తప్పకుండా ఇక్కడే ఒక గొప్ప రహస్యాన్ని అయితే నీవైతే తెలుసుకోగలగాలి. మనం ఫలితం మీద దృష్టి అనేది పెట్టినప్పుడు మన యొక్క పని మీద ఏకాగ్రత అనేది తగ్గిపోతుంది. ఆ యొక్క ఆందోళన మనల్ని సరిగ్గా పని చేయనివ్వదు. ఒక తల్లి తన యొక్క బిడ్డకు అన్నము అనేది పెడుతూ ఉన్నప్పుడు ప్రతిఫలంగా ఆ యొక్క బిడ్డ తనను వృద్ధాప్యంలో చూసుకోవాలి అని చెప్పేసి ఆశించి పెడితే అది ఏమవుతుంది? వ్యాపారం అవుతుంది కదా. కానీ ఏమి ఆశించకుండా కేవలం ఆ యొక్క ప్రేమతో అన్నము అనేది పెడితే అది సేవ అనేది అవుతుంది, ధర్మం అవుతుంది, తన యొక్క కర్తవ్యము అదే కదా. మన యొక్క జీవితంలో కూడా మనం చేసినటువంటి పనులు ఆ యొక్క భగవంతుడికి అర్పిస్తూ చేయాలి. అప్పుడే మన యొక్క పనిలో విజయం వచ్చినా కానీ అపజయం వచ్చినా కానీ మన యొక్క మనసు అనేది ఎప్పటికీ కూడా చెలించదు. అదే నిజమైనటువంటి గొప్ప ప్రతిజ్ఞ. అంటే ఈ యొక్క ప్రపంచంలో ఏది మనది కాదు, మనం దేని
ఇంట కూడాను మనమైతే పరిగెత్తాం కదా, మనం దేని గురించి అయినా తీసుకోలేకపోయాం. కానీ నాది నావారు అనేటువంటి మమకారము అనేది మనల్ని బందీ చేస్తూ ఉంటుంది. సాటి అందరికీ కూడా వ్యక్తుల్లో కూడాను ఒక మంచి మనసును మనం చూడాలి. మన యొక్క మనసు ఎలా ఉన్నప్పటికీ కూడాను ఎదుటి వ్యక్తులు మంచివాళ్ళు అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు సాటి వ్యక్తి కూడా మనల్ని అదే విధంగా చూడాలి. ఈరోజు నీవు ఇంత బాధపడుతున్నావు అంటే నీవు ఎంతో మందికి సహాయం అనేది చేశావు. సహాయం చేసినటువంటి వారు నిన్ను మర్చిపోయారు. అనవసరమైనటువంటి చోట నీకు ఏ మాత్రం కూడా సహాయం అనేది ఇవ్వలేదు. ఇక కనీసం నీ యొక్క మాటలను కూడాను నలుగురిలో నీ యొక్క మాటలను కూడాను పైకి తీసుకురాలేదు. కాబట్టి అలాంటి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి నీవు ఎంత బాధపడుతున్నావో, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, ఏది కూడా ఆగిపోదు కదా. అలాగే నీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా కష్టాలు ఉన్నప్పటికీ కూడాను నీవు తప్పకుండా కష్టాల నుండి బయటపడగలుగుతావు. నీ యొక్క పరీక్షా కాలం ముగిసిపోయింది. వాటిని చూసి నీవు బాధపడి అంతా కూడా పారిపోవలసిన లేదు. ఆకట్టుకొని ఆటుపోట్లు లేనటువంటి సముద్రం ఎలాగైతే ఉంటుందో కష్టాలు లేనటువంటి మనిషి జీవితం కూడాను అలాగే ఉంటుందో. ఈ యొక్క అలలను తట్టుకొని నావల అంతా కూడా నడిపించేటువంటి ఒక నేర్పు అనేది భక్తి మనసు ఎప్పుడైతే అంతా కూడా చంచలంగా ఉంటుందో అది కేవలం ఒక మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అది కూడా నీకే ఉంది. గాలికి ఆగిసలాడేటువంటి దీపంలా ఎప్పుడూ కూడాను భవిష్యత్తు గురించి ఆలోచించకుండాను వర్తమానంలోనే నీవు జీవించడం నేర్చుకో. ఏది తెలియనటువంటి ఒక శక్తి అనేది నిన్ను కాపాడుతుంది అనేసి చెప్పి ఒక నిజమైనటువంటి భక్తుడికి ఏ విధంగా అయితే తెలుస్తుందో అటువంటి నిజమైనటువంటి భక్తులనే నేను ఎప్పుడూ కూడా కొలువై ఉంటాను. కాబట్టి ఏది తెలియనటువంటి ఒక శక్తి అనేది నిన్ను కాపాడుతుంది అని చెప్పేసి నీకు కూడా తెలియదు కదా. మరి ఇంకా ఆలోచించను. నీ యొక్క ఆలోచనలు ఎందుకు కూడా వ్యర్థమైనటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా పక్కన పెట్టు. నీ యొక్క మనసును అనేది నొప్పించినటువంటి వాళ్ళను మరలా నీ యొక్క జీవితంలోకి ఎప్పటికీ కూడా అసలు రావద్దు. ఎందుకంటే వారు ఒక్కసారి నీ యొక్క జీవితంలో నిన్ను గాయపరిచినటువంటి వారు ఉంటారు చూడు. వాళ్ళు ఒక్కసారి పక్కకు అంతా కూడా తప్పుకున్నా మరలా నీ యొక్క జీవితంలోకి వస్తే వారు చేసిన పని ఏమిటో తెలుసా, నిన్ను గాయపరుస్తూనే ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ నుండి నీవు దూరంగా ఉండు. నీ యొక్క ఆలోచనలు ఈ యొక్క విషయంలో పక్కన పెట్టు. ఇక నీ యొక్క బాధ అందరికీ కూడా చెప్పవద్దు. కేవలం కొంతమందికి మాత్రమే చెప్పుకో. అది కూడాను నీ యొక్క అంతరాత్మకు అర్థమైపోతుంది. ఇక నీ యొక్క బాధ అందరికీ కూడా చెప్పవలసినటువంటి కొంతమందికి కేవలం వినోదంగా మాత్రమే ఉంటుంది. నిన్ను హేళన చేస్తారు, చులకన చేస్తారు. కాబట్టి అందరికీ కూడా నీ యొక్క బాధ గురించి అసలు చెప్పుకోవద్దు. ఇక ఎవరిపైనా కూడాను నమ్మకంతో లేకపోతే కేవలం నేను ఉన్నాను కదా నీకు నాతోనే చెప్పుకో. ఇక మరొక విషయం, ఎవరికైనా కానీ నిన్ను బాధ పెట్టి వెళ్ళిపోతే అది నా యొక్క సంకేతం అనుకో. అంటే నీ యొక్క బంధం వారితో అంతవరకే ముడిపడి ఉంది అనేసి ఆ తర్వాత నీ యొక్క జీవితంలో ఆ యొక్క బంధము అనేది ఉండడం వల్ల నీకు ఏదైనటువంటి సమస్య అనేది వస్తుందో లేదంటే వారి వల్ల నీవు ఏదైనా కానీ బాధపడేటువంటి ఒక మంచి అవకాశం అనేది ఉంటే అప్పుడు ఆ యొక్క భగవంతుడి నుండి నీ నుండి ఆ యొక్క బంధాన్ని దూరం చేస్తాడు. ఇక మరొక విషయం, నీ యొక్క కళ్ళు అనేవి పెద్దవిగా పెట్టుకో, కానీ నీ యొక్క హృదయం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంచుకో. ఇది నీ యొక్క విలువను నీకు తెలియకపోతే మరి ఆ యొక్క ప్రపంచాన్ని ఎప్పటికీ కూడా గుర్తించదు కదా. కాబట్టి మొట్టమొదటిగా నీ యొక్క మనసుకు నీవు అంతా కూడా విలువరుచుకో. తరువాత ఆ యొక్క ప్రపంచానికి విలువద్దు. కానీ ఇక నీ యొక్క ప్రపంచంలో నిజంగా నీ కోసం అంతా కూడా ఆలోచించేది మొట్టమొదటిగా నీవే ఉండాలి. ఎవరూ కూడా నీ గురించి ఆలోచించరు. నీవు అందరిలాగా అంటే అందరితో కూడాను మంచి హృదయంతో మంచి ప్రేమతో విలువతో పలకరిస్తూ ఉంటావు. కానీ నిన్ను మాత్రం ఎవరు కూడా నిజమైనటువంటి ఒక మంచి మనసుతో అందరూ కూడా ఆదరించారు. కాబట్టి ఈ ప్రపంచంలో నిజంగా నీ కోసం ఆలోచించేది మొట్టమొదటిగా నీవే అవ్వాలి. కాబట్టి నిన్ను నీవుగా తక్కువ చేసుకోవద్దు. నిన్ను తక్కువగా చూసినటువంటి వాళ్లకు నీ యొక్క విజయంతో మాత్రమే సమాధానం ఇవ్వాలి. మాటలతో కాకుండా నీ యొక్క పనికి మాత్రమే నీతో పని మాత్రమే మాట్లాడాలి. ఈ యొక్క విషయాన్ని నీవు అసలు మర్చిపోవద్దు. ఇక చివరిగా నీ యొక్క కన్నీళ్లు ఎక్కడా కూడా వృధా కాలేదు కానివ్వను అనేసి నీలో ఒక కొత్త మనిషిని తయారు చేయబోతున్నాను. కాబట్టి ఇప్పటికీ నీ యొక్క కన్నీళ్లు అన్నీ కూడా ఏవి కూడా వృధా కాలేదు. నిన్ను ఒక కొత్త మనిషిగా తయారు చేశాయి. నీ యొక్క పరీక్షా కాలం పూర్తయిపోయింది. నీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నీవే సిద్ధంగా ఉండబోతున్నావు. అవమానం తట్టుకున్నావు కాబట్టి అది ఈ రోజు నీకు ఒక శక్తి అనేది అయ్యింది. ఎవరైనా కానీ నీ మీద నిన్ను చూసి నవ్వితే ఒకరు చూసినటువంటి వారు నీ కోసం చప్పట్లు అనేది కొడతారని మాత్రం అసలు మర్చిపోవద్దు. కాబట్టి నిన్ను చూసి హేళన చేసినటువంటి వారు నవ్వినంత మాత్రాన నీవు తక్కువేమీ అయిపోవు కదా. నీకు అలాగే నీవు ఎవరైతే నిన్ను హేళన చేశారో వాళ్ళేమీ కూడా పెద్దవాళ్ళు అయిపోరు. కాబట్టి నీ కోసం ఏ వ్యక్తి అయితే నవ్వాడో ఆ వ్యక్తి అయితే చులకన చేశాడో అదే
విధంగా ఆ వ్యక్తి నీ ముందు చప్పట్లు కొట్టారు, నిలిచి ఉంటారు. ఇక అది నా యొక్క వాగ్దానం అని గుర్తుపెట్టుకో. నీవుగానే తోడుగా నిలబడు. నీవు ఎవరికి కూడా అంటే నీవు ఎవరూ కూడా నీకు తోడుగా నిలబడరు, కేవలం నేను తప్ప. అది అదృశ్య రూపంలో నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటాను అనుకో. కానీ కొన్నిపాటి అంటే ఒక చిన్నపాటి వ్యక్తిగా నీ భుజం మీద చెయ్యి పెట్టేసి ఎవ్వరూ కూడా నీకు సహాయం అనేది చేయరు. కానీ లేదంటే ఒక మంచి ధైర్యం కానీ లేదంటే అందించినటువంటి వారు ఎవ్వరూ కూడా ఉండరు. కాబట్టి నీవుగానే తోడుగా నిలబడు. అప్పుడు ఎవరూ కూడా నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తారో వారి నీవు అలాగే ప్రవర్తించు. ఆ విధంగానే నీవు అలవాటు చేసుకో. అదే ధర్మం. అదే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. కాబట్టి అసలు బాధపడవద్దమ్మా. సహనంతో ఓర్పుగా ఉన్నావు కదా, మరి సహనంతోనే ఓర్పుగా ఉన్నటువంటి నా యొక్క భక్తులకు ఎప్పుడైనా కానీ తీయని ఫలితమే దక్కుతుంది. సమస్యలు అన్నీ కూడా చక్కబడతాయి. నీ యొక్క ఆందోళనలన్నింటినీ కూడా తొలగిపోతాయి. అలాగే నీ మనసులో అంతా కూడా మొండిబాడుతున్నటువంటి సమస్యలు తొలగించే విధంగా చేస్తాను. సమస్యలు అన్నీ కూడా చక్కబెడతాను. నేను ఉండగా నీకెందుకు భయం? ఎందుకమ్మా చెప్పు? ఆ యొక్క భయాన్ని పక్కన పెట్టు. మనసును ప్రశాంతంగా ఉంచుకో. నీవు అలా ఆలోచిస్తూ కూర్చుని ఉంటే సమయం అంతా కూడా వేస్ట్గా గడిచిపోతుంది. ఆ యొక్క ఆలోచనలు కానీ నీ యొక్క జీవితంలో కానీ లేదంటే ఒక మార్పులు అనేవి రావు కదా. కాబట్టి ఏ మార్పు కోసం అయితే కానీ లేదంటే ఏ విధంగా కూడా ఒక విధమైనటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా నీవు చేయాలి. కాబట్టి ఆ యొక్క సమయం అనేది మనది కానప్పుడు ప్రతి ఒక్కరికొక్క కూడా మురుగుతూ ఉంటుంది. అయితే మనం దానికోసం కొంచెం ఓపికతో ఉండాలి. కాలం అనేది చాలా విలువైనది కదా. మనకు ఆ యొక్క సమయం అనేది వచ్చినప్పుడు మనం కూడా వారికి ఎదుటి వ్యక్తికి అంటే ఏదైతే నిన్ను హేళీ చేస్తుందో ఆ యొక్క వ్యక్తి ముందు నీవు చూపించేటువంటి విజయం అది వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే విధంగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క ఆశలన్నీ కూడా చనిపోయిన తర్వాత నీవు ఆకాశమంతా అంటే ఎంతో ఎనర్జీని తెచ్చుకొని ఆ యొక్క పని అనేది చేయాలి. ఈ యొక్క పని అనేది చేయాలని చెప్పేసి అనుకున్నా కూడాను అదంతా కూడా వ్యర్థమే అవుతుంది కదా. కాబట్టి నీవు ఆ యొక్క సమయాన్ని అంతా కూడా ఉపయోగించుకో. అలాగే ఆరోగ్యం అంతా కూడా చెడిపోయాక ఆయుష్ అనేది మిగలన కాదు కదా, అదంతా వ్యర్థమే. కష్టకాలం అనేది గడిచిపోయాక కనికరం చూపించినటువంటి వ్యక్తులు కూడా వ్యర్థమే. ఉన్నప్పుడు తెలియనటువంటి విలువ కోల్పోయాక తెలుసుకున్నటువంటి వారు కూడా వ్యర్థమే కదా. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. ఇప్పుడు నీ యొక్క సమయం అంతా కూడా రాబోతుంది, మంచి సమయం రాబోతుంది. కాబట్టి నీవు అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండు. నీకు వచ్చేటువంటి యొక్క సమయం చాలా అద్భుతమైనటువంటి సమయం అనే చెప్పాలి. మంచి విజయాలు అంతా కూడా పరంపర కురిపిస్తుంది. నీ మీద నాపై ఉన్నటువంటి నమ్మకం ఆనందంగా ఉంటావు అనేసి నేను నిన్ను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటున్నాను. సో తెలుసుకున్నారు కదండి. ఈరోజు ఆ యొక్క తల్లి మనకు అందించినటువంటి ఈ యొక్క సందేశంలోని పరమార్థం అంతా కూడా మీకు వివరంగా అర్థమయ్యింది అనుకుంటున్నాను. మరి తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నటువంటి వారిని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, జై దుర్గా భవాని.